బంగ్లాదేశ్లో కొత్త అధ్యాయం మొదలైందా? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విధానాలు ఎలా ఉండొచ్చు? కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిక్ రెహమాన్తో భారత్ సంబంధాలు ఏ దిశగా వెళ్లబోతున్నాయి? అభినందనలతో పాటు ఆహ్వానం లేఖ పంపిన నరేంద్ర మోడీ సందేశం స్నేహహస్తమా లేక దౌత్యానికి సంకేతమా? మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లోనే ఉండగా ఢాకా ఢిల్లీ సమీకరణలు ఎలా మారతాయి? కొత్త మంత్రివర్గంలో ఏకైక హిందూకు స్థానం నిజంగా మైనారిటీలకు భరోసానా లేక రాజకీయ లబ్ధి కోసమేనా? బంగ్లాదేశ్ ఫస్ట్ అంటున్న కొత్త ప్రభుత్వం భారత్తో దూరమా లేక కొత్త సమతుల్యత? దక్షిణాసియాలో కీలకమైన బంగ్లాదేశ్ రాజకీయ మార్పులు ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపుతాయా? మోడీ లేఖతో మొదలైన ఈ కొత్త దౌత్య సంబంధం స్నేహబంధం కానుందా లేక సవాళ్లకు ఆరంభమా? దక్షిణాసియా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ భారత్ బంగ్లా సంబంధాలపై ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిక్ రెహమాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖ ఇప్పుడు ఈ పరిణామాలకు ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. ఆహ్వాన రూపంలో పంపిన ఈ లేఖ కేవలం శుభాకాంక్షల సందేశం మాత్రమే కాదు, భవిష్యత్ దౌత్యానికి బలమైన సంకేతంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఢాకాలో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకకు భారత ప్రభుత్వం ప్రతినిధిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హాజరై మోడీ సందేశాన్ని స్వయంగా అందించడం కూడా ఈ పరిణామాల ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. బంగ్లాదేశ్ లో రాజకీయ మార్పులు ఒక్కసారిగా జరిగిపోలేదు. గత 2 ఏళ్లుగా కొనసాగిన అస్థిరత, తిరుగుబాట్లు, ప్రభుత్వ పతనం వంటి పరిణామాల అనంతరం ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో బిఎన్పి నేతృత్వంలో భారీ మెజారిటీ సాధించి తారిక్ రెహమాన్ అధికారంలోకి రావటం ప్రాంతీయ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. దాదాపు 17 సంవత్సరాల ప్రవాస జీవితం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ప్రధాని కావడం ఆయన రాజకీయ పరిణామాన్ని మరింతగా చర్చనీయాంశంగా మార్చింది. ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందటం ఈ మొత్తం దౌత్య సమీకరణలను మరింతగా సంక్లిష్టం చేసింది. ఈ నేపథ్యంలో మోడీ పంపిన లేఖను విశ్లేషకులు రియలిస్టిక్ డిప్లొమాసిక్ గా అభివర్ణిస్తున్నారు. అధికారంలో ఎవరు ఉన్నా సంబంధాలు కొనసాగించడం భారత విదేశాంగ విధానంలో భాగమేనని వారు చెబుతున్నారు. గతంలోనూ భారత్ వేర్వేరు ప్రభుత్వాలతో సమాంతర సంబంధాలు కొనసాగించిన అనుభవం ఉంది. అందుకే తారిక్ రెహమాన్ తో కొత్త పేజీ తెరవడానికి భారత్ సిద్ధమైందని అర్థమవుతుంది. అదే సమయంలో ఈ లేఖ ద్వారా భారత్ కు ఒక స్పష్టమైన సందేశం పంపింది. బంగ్లాదేశ్ తో సహకారం కొనసాగుతుంది, కానీ అది పరస్పర ప్రయోజనాలపై ఆధారపడాలి. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం అంత సులభమైన సమీకరణ కాదు. బంగ్లాదేశ్ లో రాజకీయ సమీకరణలు మత, జాతీయత, ప్రాంతీయత అంశాలతో ముడిపడి ఉంటాయి. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బిఎన్పి చారిత్రాత్మక మతపరమైన భావజాలానికి కొంత దగ్గరగా ఉండేదన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రాంతీయంగా విశ్లేషణకు గురవుతుంది. ముఖ్యంగా మంత్రివర్గంలో ఏకైక హిందూగా నితేర్ రాయ్ చౌదరికి స్థానం కల్పించడం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది ఒక సాంకేతాత్మక నిర్ణయమా లేక మైనారిటీలకు భరోసా కల్పించే ప్రయత్నమా అన్న చర్చలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ లో మైనారిటీల భద్రత ఇటీవల పెద్ద చర్చగా మారింది. గత కొన్నేళ్లుగా హిందూ మైనారిటీలపై దాడులు, ఆరోపణలు భారత్ లో తీవ్ర ప్రతిస్పందనకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తారిక్ కేబినెట్ లో హిందూ నాయకుడికి చోటు కల్పించడం ద్వంద్వ ప్రయోజనాలున్న నిర్ణయంగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఒకవైపు దేశీయంగా మైనారిటీలకు నమ్మకం కల్పించడం, మరోవైపు భారత్ కు సానుకూల సంకేతం ఇవ్వడం. ఇది దౌత్యపరంగా సాఫ్ట్ సిగ్నల్ గా భావించవచ్చు. ఎందుకంటే భారత్ కు బంగ్లాదేశ్ లో మైనారిటీల భద్రత ఎప్పటికీ కీలక అంశమే. ఇక భారత్ కు బంగ్లాదేశ్ ప్రాధాన్యం ఎందుకు ఎక్కువ అన్నది భౌగోళికంగా చూస్తే స్పష్టమవుతుంది. తూర్పు భారతదేశం, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశం చుట్టూ ఉన్న భౌగోళిక వాస్తవం కారణంగా ఇరు దేశాలు పరస్పరం ఆధారితంగా ఉన్నాయి. వాణిజ్యం, కనెక్టివిటీ, భద్రత, ఇంధన ప్రాజెక్టులు ప్రతి రంగంలో బంగ్లాదేశ్ కీలక భాగస్వామి. షేక్ హసీనా పాలనలో ఇరు దేశాల మధ్య సుమారు $10 బిలియన్ విలువైన ప్రాజెక్టులు అమలయ్యాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ దిశను కొనసాగిస్తుందా లేక కొత్త సమతుల్యతను ఏర్పరుస్తుందా అన్నది కీలక ప్రశ్న. ఇక మరో సున్నిత అంశం
షేక్ హసీనా ఆమె ప్రస్తుతం భారతదేశంలో ఉండటం కొత్త ప్రభుత్వానికి దౌత్య సవాల్. బంగ్లాదేశ్ ఆమెపై కేసులు, మరణశిక్ష తీర్పులు వంటి పరిణామాలు కొనసాగుతుండగా ఆమెను భారత్ అప్పగిస్తుందా అన్న ప్రశ్న ముందుకొస్తుంది. ఇది భారత్కు కూడా కఠిన నిర్ణయం. ఒకవైపు మానవత సాంప్రదాయం, మరోవైపు ద్వైపాక్షిక సంబంధాలు, ఈ రెండిటి మధ్య సమతుల్యత అవసరం. ఈ అంశం భవిష్యత్తులో భారత్ బంగ్లా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తారిక్ రెహమాన్ దృష్టిలో కూడా ఇది సున్నిత దశ. దేశీయంగా ఆయన భారత్కు దగ్గర ఉన్న నాయకుడు అన్న ముద్ర పడకూడదనే జాగ్రత్త అవసరం. చిన్న దేశాల్లో పెద్ద పొరుగు దేశంపై అనుమానం సహజం. అందుకే ఆయన విదేశాంగ విధానాన్ని బంగ్లాదేశ్ ఫస్ట్ గా ప్రకటించారు. ఇది దేశీయ రాజకీయ అవసరం. కానీ అదే సమయంలో భారత్తో సంబంధాలను పూర్తిగా దూరం పెట్టడం సాధ్యం కాదు. అందుకే సమతుల్య దౌత్యం ఆయనకు తప్పనిసరి. ఇక్కడే మోడీ లేఖ ప్రాముఖ్యత మరోసారి స్పష్టమవుతుంది. అది కేవలం ఆహ్వానం కాదు, సంభాషణకు తలుపు. భారత్ తన వైఖరిని స్పష్టంగా చెబుతుంది. అధికారంలో ఎవరున్నా సహకారం కొనసాగుతుంది. ఇదే సమయంలో తారిక్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా సంబంధాల దిశను నిర్ణయిస్తాయి. ముఖ్యంగా భద్రత సహకారం, సరిహద్దు నిర్వహణ, అక్రమ వలసలు, మైనారిటీ భద్రత వంటి అంశాలు ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకంగా నిలుస్తాయి. మొత్తంగా చూస్తే బంగ్లాదేశ్లో రాజకీయ మార్పు ఒక దేశీయ పరిణామం కాదు, ప్రాంతీయ సమీకరణలపై ప్రభావం చూపే సంఘటన. మోడీ లేక నితయ్ రాయ్ చౌదరి వంటి మైనారిటీ ప్రాతినిధ్యం, షేక్ హసీనా అంశం, ఇవన్నీ కలిపి కొత్త దౌత్య కథనాన్ని నిర్మిస్తున్నాయి. ఈ దశలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలను గుర్తించి ముందుకు సాగితే సహకారం మరింత బలపడే అవకాశం ఉంది. లేకపోతే చిన్న రాజకీయ నిర్ణయాలే పెద్ద దౌత్య సంక్షోభాలకు దారితీయవచ్చు. ఒక విషయం మాత్రం స్పష్టం, భారత్ బంగ్లాదేశ్ రెండు ఒకదానిని వదిలి మరొకటి ముందుకు సాగలేవు. చరిత్ర, భౌగోళికం, ఆర్థిక ప్రయోజనాలు ఈ రెండు దేశాలను అనుసంధానంగా ఉంచాయి. ఇప్పుడు కొత్త నాయకత్వం ఆ సంబంధాన్ని ఎలా మలుస్తుందన్నది ఆసక్తిగా మారింది. తారిక్ రెహమాన్ ముందున్న సవాలు దేశీయ రాజకీయ సమతుల్యతను కాపాడుతూ ప్రాంతీయ దౌత్యాన్ని సమర్థవంతంగా నడపడం. భారత్ ముందున్న సవాలు పాత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ కొత్త వాస్తవాలను అంగీకరించటం. ఈ రెండు సమీకరణలు ఎలా కలుస్తాయో అదే భవిష్యత్ భారత్ బంగ్లా సంబంధాలను నిర్ణయించబోతుంది. ఇది ఇవాల్టి వైకే స్పెషల్ స్టోరీ. మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి వైకే టీవీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ వైకే టీవీ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.